సో ఫిలిం ఛాంబర్ లో జరుగుతున్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చూసేద్దాం. ఎంత బ్రహ్మాండంగా చేసావు సాంబార్. నా జీవితంలో ఇలాంటి సాంబార్ తినలేదంటే నమ్ము. ఏది ఆ సాంబార్ చేసి చెయ్యు, ఐ లవ్ యూ, మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉంటే ఈ సాంబార్ చేసిన నువ్వే నాకు భార్యగా దొరకాలని కోరుకుంటున్నా అన్నాడట. వెంటనే ఆవిడ సాంబార్ కింద వేసి ఆ నెత్తి మీద గొమ్మెచ్చేసింది. దొంగ సచ్చినోడా, పెళ్ళై 10 నుంచి వంట చేస్తున్నాను, ఒక రోజునే మెచ్చుకున్నారా? ఈ రోజు నాకు జ్వరం వచ్చిందని పక్కింటి ఆవిడతో వండిస్తే నచ్చిందా? అది పక్కింటి పప్పుచారు అనమాట. సో ఈ విధంగా సరదాగా మనం భార్యాభర్తల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, సరే ఎప్పుడు చప్పలు కొట్టిన వాళ్ళు అట్లాంటి ఏ ప్రాబ్లం మనకేం లేదు కాబట్టి హ్యాపీగా మీరు చప్పలు కొట్టి మమ్మల్ని ఆశీర్వదించవచ్చని తెలియజేసుకుంటూ, ఈ మధ్య థ్యాంక్ యూ అండి, నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఏంటంటే మా పెద్ద పాప చాలా అల్లరిగా ఉండేది, కానీ చిన్న పాప పుట్టిన తర్వాత ఇదే బుద్ధిమంతురాలని అనిపించింది, పెద్ద పాపనే బుద్ధిమంతురాలు అనిపించింది. ఆ మాట పుసుకుని మా ఆవిడతో అన్నాను. అనగానే వెంటనే మా ఆవిడ అంది, అయితే పెద్ద పాపను చక్కగా బుద్ధి అని పిలుచుకుందామండి అంది. నేను అన్నాను, అట్లా వద్దే అన్నాను. అరే బుద్ధిమంతురాలని బుద్ధి అని పిలుచుకుంటే తప్పే ఉంది నిక్ నేమ్తో అన్నాను. వద్దు, బుద్ధి వద్దే వద్దు అని అన్నాను. ఎందుకు వద్దు అన్నది, గొడవ పెట్టుకుంది నాది. సరే అలిగి కూర్చుంది మా ఆవిడ. సరే అయితే నీ ఇష్టం, బుద్ధి అనే పేరు పెట్టుకో అని అన్నాను. అన్న దగ్గర నుంచి నేను బయటికి వెళ్ళడం మానేశానండి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం మానేశా. ఎందుకంటే ఎవరైనా సరే ఇంటి ముందు నుంచి పోయే వాళ్ళు, అటు పోయే వాళ్ళు, ఇటు పోయే వాళ్ళు, బుద్ధి లేదా అంకుల్, బుద్ధి లేదా అంకుల్, బుద్ధి లేదా అంకుల్ అంటారు. మా పెద్ద పాపను అడుగుతున్నారు అనమాట. సో ఇది ఎవరిది తిట్లేందుకు తినాలని చెప్పేసి నాకు ఈ టెన్షన్ ఒకటి చనిపోయింది. సో ఇదంతా పక్కన పెడితే, నేను మామూలుగా మా ఆవిడకి నా గురించి సరిగ్గా అర్థం కాలేదని చెప్పేసి నేను బయటికి వెళ్తున్నాను ఏదో డిసప్పాయింట్ లో. వెళ్తుంటే, ఏమండి ఏంటి మన ఇంటికి లావాటి కర్టన్స్ తీసుకురమని ఎన్నిసార్లు చెప్పారండి? లావాటి కర్టన్స్ కావాలా? ఎందుకే? ఎన్నిసార్లు చెప్పారండి తెమ్మంటే? అరే ఎందుకు అని అడుగుతున్నాను. ఆ ఎదిరింటి రాజుగారు ఎప్పుడు చూడు ఇటువైపే చూస్తున్నానండి. ఓ స్పిచ్ మోమా, నీ ఫేస్ వాడికి కనపడక కానీ ఒక్కసారి నీ ఫేస్ చూపించు, వాడే కొనుక్కుంటాడు కర్టన్స్ అని చెప్పా.